సాయి కృష్ణ కేసులో సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు లేఖ రాశారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పోలీసు వ్యవస్థ బాధ్యతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. హత్య ఎలా జరిగింది, ఎవరు శరీరాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారు అనే విషయాలు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా లేవని లేఖలో అంబటి తెలిపారు. టాస్క్ ఫోర్స్, కృష్ణలంక పోలీస్ స్టేషన్, పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తున్న క్రిమినల్ లయబిలిటీని ఒక్క సీఐకే పరిమితం చేయడం సరికాదన్నారు. సాయి కృష్ణను హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు, రాతపూర్వకంగా ఎక్నాలెడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచాడని చెప్పడం నమ్మశక్యం కాదన్నారు. కేసుకు అత్యంత కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో సిట్ నిర్లక్ష్యం తీవ్రమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డీజీపీ ఆధీనంలోనే టెక్నికల్ వింగ్లో సంబంధిత ఫుటేజ్ ఉందని తెలిసినా వెంటనే సీజ్ ఎందుకు చేయలేదని అంబటి ప్రశ్నించారు. ఫుటేజే ఓవర్ రైట్, డిలీట్, ట్యాంపర్ కాకుండా చర్యలు తీసుకున్నారా లేదా అని ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసంపై సిట్ మౌనంగా ఉందన్నారు. సిఐతో పాటు సంబంధిత పోలీస్ అధికారుల ఫోన్లు, మెసేజ్లు, కాల్ రికార్డులు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ పరిశీలిస్తే పెద్ద కుట్ర బయటపడేదని, కానీ సిట్ ఆ దిశగా విచారణ చేయడం లేదని అంబటి రాంబాబు ఆరోపించారు. మ్యాట్రిక్స్ సిస్టమ్స్ క్లౌడ్స్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుందని, ఆ ఫుటేజ్ డీజీపీ ఆఫీస్, ఆర్టీజీఎస్, సచివాలయం స్థాయిలో కూడా యాక్సెస్లో ఉంటుందన్నారు. వాటిని వెంటనే సిట్ స్వాధీనం చేసుకోకపోవడం అనుమానాస్పదంగా ఉందని అంబటి రాంబాబు అన్నారు.